సో దీనిలో ఒకటి బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది. ఫస్ట్ టైం మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. టుడే వ్లాగ్ వచ్చేసి 15th, ఈరోజు సండే. సో టైం వచ్చేసి ఇప్పుడు 8 o'clock అవుతుంది. సో ఈరోజు అయితే వీడియో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వ్లాగ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మనం అయితే టిఫిన్ రెడీ చేసుకుందాం. టిఫిన్ వచ్చేసి చపాతీ మేకింగ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చపాతీ అయితే పిండి అయితే కలుపుకున్నాము, ఇప్పుడు చూపిస్తాను. చపాతీ పిండి అయితే కలుపుకున్నాను, ఇప్పుడు బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ తాల్చుకొని కాల్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం చపాతీలు వచ్చేసి ఈ ప్లేట్ పైనే కాల్చుకుంటాం, ఎందుకంటే ఆ పీట మళ్ళీ తీసుకురావాలని చెప్పంటే మనకి ఇబ్బంది. సో ప్లేట్ ఎట్లాగో సేమ్ సైజులో ఉంటుంది అండ్ పీట కూడా అదే సైజులో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో అందుకే మనం ఈ ప్లేట్ పైన చేసుకుంటాం. నేనైతే ఫస్ట్ ఈ విధంగా ప్లేట్ పైన పెట్టేసి దాన్ని పిండిలో ముంచేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి దానిపైన చల్లేసి ఈ విధంగా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ చేస్తా. సో మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మనం పీట మీద చేసుకున్నా దీనిపైన చేసుకున్నా సేమ్ వస్తాయి, తేడా ఏమీ ఉండదు. సో దీని మీద కూడా రౌండ్గా వస్తాయి, పీట మీద కూడా రౌండ్గా వస్తాయి. చేసుకున్న ఆలోచన వస్తూ ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ కూర అనేది కరెక్ట్ ఉండాలి మనకి. సో ఇది కరెక్ట్ ఉంటేనే నేను చేయొచ్చు. సో అయిపోయింది, నేనైతే ఈ విధంగా చేస్తాను. సో మీరు ఎలా చేస్తారో తెలీదు. ఇలా ఫాస్ట్గా మిగతా ముద్దలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం నేను చపాతీలు చేసేసుకొని పక్కన అయితే నేను పెట్టేసుకొని వీటిని మనం కాల్చేసుకోవాలి. సో ఇప్పుడు మన చపాతీలు అయితే చేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం పాన్ పెట్టుకొని కాల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు పాన్ అనేది వేడైపోయిన తర్వాత లైట్గా ఫస్ట్ టైం మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకుంటే ఏమైతే అంటే మనకి చపాతీకి అంటుకోదన్నమాట. ఇప్పుడు చపాతీని మనం పాన్ పైన వేసుకొని కాల్చుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా అతుక్కోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఒక 2 times ఇట్లా తీస్తే ఏమైతే అంటే మనకి చపాతీ అతుక్కోదు. అంటే ఇది నా ఫార్ములా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎవరి ఇష్టం వాళ్ళు. సో నేను చేసే విధానం ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని అన్నిటినైతే కాల్చుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 6 చపాతీ అయితే ఉన్నాయనుకుంటా. 6 అయితే మనం వేసుకున్నాం. 6 మొత్తం కాల్ చేసుకున్నాం. సో మనకి 2 side కాలాలి, మంచిగా సరిగా కాలితేనే మనకి చపాతీ తినడానికి బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30. సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ తోటి, నిన్న ఎగ్ కర్రీ వండుకున్నాం కదా, ఎగ్ కర్రీ తోటి ఏంటంటే చపాతీ. ఇప్పుడు చపాతీ చేసుకున్నాం కదా, ఈ చపాతీ అండ్ ఎగ్ కర్రీ. సో నిన్న ఒకటి బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది, అది కూడా మన కోసమే తినేద్దాం. అది కూడా తినేద్దాం. ఇప్పుడు ఒక చపాతీ తీసుకున్నా అండ్ బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నా. సో లేట్ అయింది, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా లేట్. చూసుకుంటున్నాం. మీలో ఎంతమంది చపాతీ అండ్ ఎగ్ కర్రీ ఇష్టపడతారో చెప్పండి. చపాతీలోకి ఇంకా చికెన్ కూడా మస్తు ఉంటుంది. చికెన్ కూడా ప్రిపేర్ చేయాలి. చికెన్ వీడియో కూడా పెడతాం. టైం ఉండలేదు అసలు ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి వీడియోలు అప్లోడ్ చేయాలంటే టైం ఉండలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది ఈవినింగ్. సో ఇప్పుడు మనం అయితే ఒక ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది చూపిస్తాను. 6 o'clock ఏంటంటే శనగలు. సో దీన్ని చోలే అంటారు కదా. సో ఇప్పుడు మనం శనగల్ని బాయిల్ చేసుకుందాం, ఉడకబెట్టుకుందాం. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టేసుకొని సో ఈ శనగలు ఏదైతే ఉన్నాయో వీటిలో వేసిద్దాం. అండ్ వీటికి కొన్ని వాటర్ని అయితే యాడ్ చేద్దాం. సో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వేసి క్యాప్ అయితే పెట్టుకుందాం. సో క్యాప్ ఓపెన్ చేసుకొని
బాయిల్ అవుతుందో చూసుకుందాం. సో బాయిల్ అవుతున్నాయి, ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ పక్కన ఉంది, నేను వేస్తున్నా. సాల్ట్ వేసి క్యాప్ పెట్టేస్తాం. ఇప్పుడు బాయిల్ అయిపోయినాయి, మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇందులో ఉన్న వాటర్ని అయితే తీసేయాలి. ఇందులో నుంచి వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని బయటకు పంపేసేయాలి. బయటకు పంపిస్తాం. సో వాటర్ అయితే మొత్తం తీసేసిన. ఇప్పుడు వాటర్ తీసేసి వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాం. సో దీంట్లో అయితే లైట్గా సాల్ట్, కారం అండ్ కొంచెం ఆయిల్ వేసేసి మనం మిక్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా అవుతాయి. సో ఇలా తినేసేయచ్చు మనం. ఓకే, ఇవాళ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.